వెల్కమ్ టు బర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి కొల్లూరు సమీపంలో ఉన్న ఆటపాక గ్రామంలో అయితే ఉంది వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది వచ్చేసి పిలికాన్ ప్యారడైస్ అంటారు దీన్ని, పిలికాన్ ప్యారడైస్. ఇది వచ్చేసి ఇది మన ఇంకా వివరాలు, టికెట్ ప్రైస్ అవన్నీ అయితే మన లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం. నేనైతే చూపిస్తే ఎంట్రీ టికెట్ ఎంత అవుతుంది, అసలు ఎంట్రీ ఎటు నుంచి ఉంది, ఎలా ఉంది అన్నీ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు అయితే రండి. టికెట్ తీసుకున్నాం, 80 రూపీస్ పడింది. ఈచ్ పర్సన్కి వచ్చి 40 రూపీస్ టికెట్. ఇంకా టికెట్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అది కాకుండా మనం టికెట్ తీసుకున్న ఎంట్రీ దగ్గర నుంచే మనకైతే ఒక వే కనిపిస్తుంది లోపలికి రావడానికి. మనకి లోపలికి రాగానే ఈ ప్లేస్లోనే మనకు చాలా పక్షులు అయితే చూడొచ్చు. ఇవి వచ్చేసి మొత్తం ఆస్ట్రేలియా నుంచి నైజీరియా నుంచి అయితే వలస వస్తాయి. నవంబర్లో వచ్చి మార్చిలో అయితే ఇక్కడ నుంచి అయితే పిల్లల్ని పెట్టి పిల్లలతో పాటు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయి. అవి చూడొచ్చు మనం. ఓకే, ఇప్పుడైతే మనం కొంచెం ఇక్కడ వీడియో అయింది కదా, ఈ వీడియో అవగానే చూడొచ్చు వెట్లాండ్ బోర్డ్స్ అని ఏమేమి ఉన్నాయి. వెట్లాండ్ బోర్డ్స్లో ఇవన్నీ చూడొచ్చు మనం. ఇక్కడికి వచ్చేసి లెస్సర్ విస్లింగ్ డక్ అంట, అలాగే గ్రే హార్న్. ఇక్కడ మనం ఏమన్నా ఇప్పుడు వచ్చి అన్న చూసాం. ఇప్పుడు వచ్చి ఏమన్నా ఇక్కడ ఉన్న రకాలైతే ఏం తెలియట్లేదు మనకైతే ప్రజెంట్ అయితే. ఇక్కడ ఏయో 2-3 రకాలు అయితే ఉన్నాయి. 2-3 రకాలు ఏంటి, 4 రకాలు 5 రకాలు ఇక్కడ అయితే ఉన్నాయి. కానీ దీనిలో అయితే లేవు. ఇంకెదరైనా బోర్డులు ఉండొచ్చు, ఆ బోర్డులు అయితే చూద్దాం మనం ప్రజెంట్ అయితే. ఓకే, పిలికాన్ మనం అయితే ఫస్ట్ బోర్డు చూసాం కదా, సెకండ్ బోర్డులో మనకి దొరికింది గ్రే పిలికాన్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో కూడా చూడొచ్చు, మనకి బోర్డు మీద కూడా పిలికాన్ బర్డ్ శాంచురీ అని వస్తుంది. మేము అయితే ఆల్రెడీ అయితే నేను చూపించాను స్టార్టింగ్లోనే. ఇక్కడ ఉన్నవన్నీ మేజర్ వచ్చేసి అయ్యే పిలికాన్ జాతులే. వాటికైతే ఒక క్యారీ బ్యాగ్ టైప్ ఉంటుంది, చిన్న క్యారీ బ్యాగ్ ఇట్లా. ఈ క్యారీ బ్యాగ్తోనే అది మేత అవి స్టోర్ చేసుకోవడానికి అండ్ చేపలను పడడానికి ఉపయోగిస్తుంది. ఇది ఈ క్యారీ బ్యాగ్ ఇట్లా వస్తుంది దానికి మూతి దగ్గర నుంచి ఇక్కడికి. అది పిల్లలకి మేత కూడా క్యారీ బ్యాగ్తోనే క్యారీ చేసి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మేజర్ ఇక్కడ ఉన్నాయన్నీ పిలికాన్ బర్డ్లు ఎక్కువ ఆస్ట్రేలియా నుంచి నైజీరియా నుంచి వలస వస్తాయి. ఇక్కడ మనకి అరౌండ్ నవంబర్ అక్టోబర్లో వస్తాయి. అక్టోబర్లో వచ్చి మనకి పిల్లల్ని పెట్టేది గుడ్లు పెడతాయి. గుడ్లేనా అయ్యో ఓకే. నవంబర్ అక్టోబర్లో వచ్చి ఈ సంతానోత్పత్తి చేసుకుని అవి మళ్ళీ మనకి ఎప్పుడు వెళ్తాయి అంటే అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్లో అయితే వెళ్తాయి. మనకి సీజన్ వచ్చేసి కూడా అక్టోబర్ నుంచి మార్చ్ వరకు సీజన్ ఉంటుంది. మీరు ఇక్కడ అక్టోబర్ మార్చ్ నుంచి చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. ఈ సండే మాటలు మేమైతే సండే మాటలు అయితే రాలేదు. సండే మాటలు వస్తే ఎక్కువ జనం ఉంటారు, ఇది అంత ఇబ్బంది అవుతుంది మనకి తీసుకోవడానికి అని చెప్పి సండే మాటలు రాలేదు. మేమైతే వెడ్నెస్డే వచ్చాం. అదొకటి చిన్న పని ఉంటుంది, పని చూసుకుని ఇలాగ వీడియో తీసుకోవచ్చు కదా అని వచ్చాం. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళి కొలది ఇంకా బాగున్నాయి. ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది. వాచ్ టవర్ మీదకి వచ్చేసి కూడా మనకు వ్యూ అయితే చూపెడతాను నేను. ఇలాంటి వాచ్ టవర్స్ అయితే 2 ఉన్నాయి మనకి లోపల. నేను ఆల్రెడీ ఇక్కడైతే మేము ఒకసారి ఆల్రెడీ వచ్చాం, ఇక్కడ విజిట్ చేసాం. అప్పుడైతే సీజన్ కాదు, ఇప్పుడైతే సీజను. మేము అప్పుడు వచ్చిన టైంలో అయితే ఇలాంటివి ఏమీ లేవు. ఏవో కొన్ని పక్షులు అయితే ఉన్నాయి, ఇన్ని పక్షులు అయితే లేవు. సుమారు మొత్తం అక్కడైతే మొత్తం గవర్నమెంట్ అయితే మొత్తం చిన్న దిమ్మల టైప్ పెట్టినాయి. వాటికి ఇబ్బంది కలగకూడదు, వాటిలో మేత వేస్తున్నారో లేదు తెలియదు, కానీ చిన్న దిమ్మలు అయితే పెట్టారు ఆ పక్షులు ఉండడానికి అయితే. మా వాడు ఏదో ఇలా అంటున్నాడు గుడ్లు అనుకుంటా, నాకు తెలియదు ఏంటి చెప్పరా ఏంటి. గుడ్లు పెట్టడానికి అవి ఓకే అవి గుడ్లు పెట్టడానికి గుడ్లు పెట్టి గూళ్ళు పెట్టి అవి పొదిగి తర్వాత మార్చిలో అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ అలాగ సీజన్ రిపీట్ అయితేనే ఉంటాయి. దీని డీటెయిల్స్ ఇంకా కొంచెం ఎదరికెళ్ళాక అయితే తెలుసుకుందాం. వచ్చేసి ఎక్కువ ఉన్నాయి పిలికాన్ బర్డ్స్. ఈ పిలికాన్ బర్డ్లో ఒకటి అయితే ఇక్కడ ఉంది. దీనికి అసలు ఏమైందో ఏంటో మనకు తెలియదు, ఒకసారి అయితే చూద్దాం. దీనికి అసలు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందో లేకపోతే ఇక్కడ సరదాగా శాత తీరుతుందో లేదు తెలియదు. ఏమైనా మిగతా పక్షులు ఏమైనా గెంటేసినాయి అంటారో ఏమో తెలియదు. ఇదైతే చూడండి, నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇదే పిలికాన్ బర్డ్. పాపం ఏమైందో తెలియదు మనకి. ప్రజెంట్ అయితే నీరసంగా ఉంది, ఎవరో పట్టించుకుంటలేదు దీన్ని. లేకపోతే ఇక్కడ శాత తీరిందా, ఏమన్నా గుడ్లు పెట్టిందా, లేకపోతే ఏమన్నా మిగతా బాళ్ళు అయితే గెంటేసినాయి దీన్ని. అయ్యో పాపమ్మ చూస్తుంది, మేతలేదమ్మా నీకు చెప్పాను కదా. ఫస్ట్ వచ్చిన వాచ్ టవర్ అయితే ఇదే మనకి. ఈ పైకి ఎక్కుదాం. టవర్ వ్యూ అయితే ఇలా ఉంది, చూడొచ్చు మీరు.
మనకైతే ఇక్కడ మ్యూజియం కూడా ఉంది లోపల, అంటే పక్షులు డీటెయిల్స్ అవి అయితే చూడొచ్చు మనం. ఈ మ్యూజియం ఎలా ఉంది, లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. మ్యూజియంలో అయితే చూడొచ్చు అన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి. అసలు ఏమేమి పక్షులు ఇక్కడికి వలస వస్తాయి, ఏమేమి పక్షులు ఉంటాయి, అసలు మొత్తం ప్రతి డీటెయిల్ అయితే ఈ మ్యూజియంలో అయితే మనకి చూడొచ్చు మొత్తం. ఇక్కడ ఆల్రెడీ నమూనాలు కూడా చేశారు వాటి హెడ్స్ అయితే. చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మంచి డీటెయిల్గా అయితే ఉంది మొత్తం. అసలు ఏ పక్షి ఉంటుంది ఏంటి, దాని హిస్టరీ ఏంటి. మ్యూజియం ది మెయిన్ ఇక్కడ వచ్చేసి పిలికాన్ బర్డ్ అయితే సెంటర్లో ఉంది. ఇందాక ఆల్రెడీ చూపించాను కదా నేను. ఇది వచ్చేసి అసలు పక్షి ఎట్లా గుడ్డు పెడుతుంది, ఎట్లా ఏంటి అన్ని జాతి. ఓకే, మ్యూజియం అయితే అయిపోయింది. ఇది మ్యూజియం లోపల ఎట్లా ఉంటుంది ఏంటని డీటెయిల్స్ అయితే చూసాం. మనకి మ్యూజియం స్టార్టింగ్లోనే ఒక మ్యాప్ అయితే ఉంది, మొత్తం వైల్డ్ లైఫ్ సెంచరీ మొత్తం ఎలాగ ఉంటుంది. అయిపోయింది. ఇంకా ఇటు ఒక రూమ్ అయితే ఉంది. ఈ రూములో అయితే లైట్స్ అయితే లేవు, మరి ప్రజెంట్ మనకి వస్తుందో రాదు. మెయిన్ రూమ్ వచ్చి ఇదే. లైట్స్ ఓ నైస్, ఇలా కొంచెం బాగుంది లైట్. ఓకే, ఇది ఒక వచ్చి సెకండ్ రూము. ఈ రూమ్లో లైట్ అయితే ఎందుకు వేయలేదు, మరి ఇప్పుడైతే ఎవరు రారనుకుంటా ప్రజెంట్. ఓ నైస్, మా ఓన్ పెట్టుకోవడం బెటర్ ఇక్కడ. అదిరా నెంబర్ 1. ఓకే, ఇది అయిపోయాక ఇది వచ్చేసి మనకైతే సెకండ్ రూమ్. ఇది మ్యూజియంలో చూడవచ్చు. అయిపోయింది. ఇంక ఇది అయిపోయాక మనకి ఇంకా వాచ్ టవర్ అయితే ఉంది. ఆ వాచ్ టవర్ చూసి వెళ్ళిపోవచ్చు. మ్యూజియం రైట్ సైడ్లో అయితే కొంచెం ఆడుకునే స్థలాలు అయితే ఉన్నాయి. కాసేపు ఎవరైనా పిల్లలతో వస్తే మంచిగా ఇక్కడ వదిలేయచ్చు, ఇబ్బంది కూడా కలగదు మీకు. ఇదంతా పిల్లలు ఆడుకునే స్థలం. మ్యూజియం రైట్ సైడ్లో అయితే ఉంది. మొత్తం వ్యూ అయితే చూడొచ్చు మ్యూజియం దగ్గర. ఇక్కడికి సండే మాటలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, జనం క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారంట ఇక్కడ. సండే హాలిడే కదా. చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి సెకండ్ వాచ్ టవర్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. కూడా ఉంది మనకి. ఈచ్ బోర్డుకి వచ్చి 600 అయితే ఛార్జ్ చేస్తారు. మొత్తం లేక్ అరౌండ్ మనకి ఇదంతా ఈ లొకేషన్ అంతా అరౌండ్ అంతా కవర్ చేసి తీసుకొస్తారు మనల్ని. ఇంకా ఎక్కువ పర్సన్స్ ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనుకుంటా, మనకి తెలియదు. మేమైతే బోట్ అయితే ఎక్కలేదు ఈసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము ఆల్రెడీ ఇదంతా తిరిగి ఉన్నాం, ఇంకెందుకులే అని చెప్పి ఎక్కలేదు. దీని గురించి మనం ఇంకేమైనా చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఇది వచ్చేసి. ఇది అరౌండ్ ఆంధ్రాలో కృష్ణా గోదావరి డెల్టా మీద అయితే సమీపంలో ఉంటుంది. ఏలూరు కొల్లేరు ఏంటి అటపాక మనకి లేక్లో వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఇది చూసుకుంటే మనకి లేక్లో ఫుడ్ అయితే పుష్కలంగా దొరుకుతుంది. అందుకు అరౌండ్ మనకి ఇయర్లీ 150,000 పక్షుల దాకా ఆస్ట్రేలియా నుంచి వలస అయితే వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, మీరు ఏమైనా ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ ఏమైనా క్యారీ చేస్తే కనుక ఇక్కడ డస్ట్బిన్స్ అయితే ఉంటాయి. ఆ డస్ట్బిన్లో అయితే వేయండి. కొంచెం మన పర్యావరణం మనమే కాపాడుకోవాలి. అదొకటి నేను చెప్పాల్సింది, ఇంకా చెప్పాల్సినవి ఏం లేవు. ప్లాస్టిక్